ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణపై ఎల్నినో ప్రభావం పడింది. దీంతో నైరుతి రుతుపవనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. ప్రస్తుతం జూన్ 9న దక్షిణ తెలంగాణలో హైదరాబాద్ వరకు చేరుకున్న రుతుపవనాలు అక్కడే నిలిచిపోయాయని వాతావరణ శాఖ తెలిపింది. దాదాపు 7 రోజులు గడిచినా ఎటువంటి పురోగతి లేదని అంటోంది. రుతుపవనాలు తెలంగాణ అంతటా విస్తరించాలంటే కనీసం మరో 5 రోజులు పట్టే అవకాశం ఉందని అంటోంది వాతావరణ శాఖ. దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గకపోగా ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో ఎల్నినో ప్రభావంతో మనకు వర్షాభావ పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఎల్నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు అచేతన స్థితిలో ఉన్నాయి. కదలిక లేక తెలంగాణలోకి ప్రవేశించినటువంటి నైరుతి రుతుపవనాలు అక్కడే ఆగి ఉన్నాయి. చాలా మందకోడిగా ముందుకు సాగుతున్నప్పటికీ కూడా వాటి యొక్క ప్రభావం మాత్రం వర్షాల పైన ఉండడం లేదు. సో దీంతో నైరుతి రుతుపవనాల విస్తరణకు మరొక 5-6 రోజులు పట్టే ఛాన్స్ ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ ఎల్నినో ఎఫెక్ట్ తోటి ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం ఉష్ణోగ్రతలు అలానే కంటిన్యూ అవుతున్నాయి. ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు సునీత. ఇక ముఖ్యంగా ఇప్పటికే వర్షాలు పడి పత్తి విత్తనాలు మొలకెత్తాల్సినటువంటి పరిస్థితులలో విత్తనాలు వేసే సమయంలోనే వర్షాలు ముఖం చాటేయడంతో రైతుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన నెలకొంది. దాదాపు 7 రోజులు గడిచినప్పటికీ కూడా నైరుతి రుతుపవనాల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఈ నెల దక్షిణ తెలంగాణలోని హైదరాబాద్ వరకు చేరుకున్నటువంటి రుతుపవనాలు అక్కడే ఆగిపోయాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. సో దాదాపు 1 వారం రోజులు వచ్చినప్పటికీ కూడా నైరుతి రుతుపవనాల కదలిక చాలా మందకోడిగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అచేతన స్థితిలో ఉందని కూడా అటు వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. సో దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉష్ణోగ్రతలు అయితే చాలా ఎక్కువగా కొనసాగుతున్నాయి. ఎల్నినో ప్రభావం భారతదేశంపై ఉండదని కొందరు వాతావరణ నిపుణులు కూడా అంచనా వేస్తుండగా, మరోవైపు నైరుతి రుతుపవనాల వేగం మాత్రం గణనీయంగా తగ్గుతున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. దేశంలో వర్షాలు, పంటల సాగుకు నైరుతి రుతుపవనాలు అత్యంత కీలకము. పసిఫిక్ మహాసముద్రం అత్యంత తీవ్రంగా వేడెక్కడంతో ఈ ఎల్నినో ప్రభావం వల్ల కూడా మనకి ఈసారి వర్షాలు అయితే ఎక్కువగా పడని పరిస్థితి ఉందని కూడా భారత వాతావరణ శాఖ కూడా వెల్లడించింది సునీత. ప్రధానంగా మనం చూసుకుంటే సునీత, పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా బలపడుతున్నటువంటి ఎల్నినోను వాతావరణ శాస్త్రవేత్తలు కూడా చాలా నిశితంగా గమనిస్తున్నారు. అక్కడ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేనంత అధిక స్థాయికి చేరుకున్నాయి. అంటే గరిష్ట స్థాయిలో సముద్రపు నీరు వేడెక్కింది. సో ఇండియాలో చాలా ప్రాంతాల్లో వర్షపాతం లోటు ఏర్పడుతుంది. దీని కారణంతో మధ్య పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో పరిస్థితులను పర్యవేక్షించడానికి నీనో 3.4 అనే ప్రాంతాన్ని పరిలోకి తీసుకుంటున్నారు. అక్కడ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు వరుసగా 16వ రోజు కూడా గరిష్ట స్థాయిని నమోదు చేసినట్లు కూడా వారి యొక్క పరిశోధనలో తెలిసింది. సో దీంతో మనకు వర్షాలు ఎక్కువగా పడడం లేదు. క్లైమేట్ రీఅనలైజర్ డాటా ప్రకారము నీనో 3.4 జోన్ లో సగటు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 29.32 సెంటీగ్రేడ్ చేరుకుంది. ఇది సాధారణం కంటే 1.6 సెంటీగ్రేడ్ నుంచి 1.8 సెంటీగ్రేడ్ వరకు ఎక్కువగా నమోదైంది. సో దీంతో ఈ ఏడాది ఇప్పటిదాకా వర్షం కురవట్లేదు. ఇదే అత్యధికంగా గరిష్ట స్థాయిలో సముద్ర జలాలు వేడెక్కడం చరిత్రలో అత్యంత ప్రతికూల వాతావరణ ఘటనలో ఒకటిగా నిలిచినటువంటి 2015-16 నాటి సూపర్ ఎల్నినో ప్రారంభ దశలో నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు ఇప్పుడు కూడా నమోదవుతున్నాయి అంటున్నారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత తిరిగి మనకు ఎల్నినో ప్రభావం కనిపిస్తుంది. సాధారణంగా ఈ ఏడాదిలో తర్వాతి దశలో నియో 3.4 ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. కానీ ఆ ప్రాంతం ఇప్పటికే ఎల్నినో పరిస్థితులకు సంబంధించినటువంటి స్థాయికి చేరుకోవడంతో కూడా వాతావరణంలో చాలా గణనీయమైనటువంటి మార్పులు కనిపించి పడాల్సినటువంటి వర్షం కూడా
పడడం లేదు సునీత. సో వాతావరణ శాఖ అధికారులు కూడా ఇదే చాలా స్పష్టంగా చెప్తున్నారు. దీని ప్రభావంతో ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా మొదలైనప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో వాటి కదలిక నిలిచిపోయి వర్షపాతం చాలా వరకు తగ్గింది. మేఘాలు ఏర్పడే విధానం అస్తవ్యస్తంగా మారింది. దేశవ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాలు సాధారణం కంటే చాలా పొడిగా ఉన్నాయి. వర్షాధార ఆధారిత వ్యవసాయ ప్రాంతాల్లో రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఈ వర్షాకాలం సంబంధించినటువంటి మనకు సీజన్ ప్రారంభమైంది. వానాకాలం పంటల సీజన్ ప్రారంభమైంది. వానాకాలం పంటలలో మొదట ప్రాధాన్యత ఇచ్చి వేసేది పత్తి పంట రైతులు. అయితే ఇప్పటికే తమ భూముల్లో పత్తి విత్తనాలను రైతులు నాటడం జరిగింది. సో పత్తి విత్తనాలు మొలకెత్తాలంటే కంపల్సరీగా కూడా వర్షం పడాల్సిందే. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా ప్రాంతాలు, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం ప్రాంతాల్లో కూడా ఎక్కువగా కూడా పత్తి పంటను వర్షాన్ని ఆధారంగా చేసుకునే రైతులు పండిస్తుంటారు. కాబట్టి మొదట్లోనే పత్తి విత్తనాలు నాటినటువంటి మొదట్లోనే వర్షాలు పడకపోవడంతో విత్తనాలు ఏవి మొలకెత్తడం లేదు. రైతులైతే పత్తి విత్తనాలు కాపాడుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ప్రతిరోజు కూడా ఆకాశం వైపు ఎప్పుడు వర్షం పడుతుందని రైతన్నలు ఎదురు చూస్తున్నారు. సో కంప్లీట్ గా కూడా వర్షాలు పడతాయా అనేటువంటి ఆందోళన రైతాంగంలో నెలకొన్నటువంటి నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు కూడా అన్నదాతలు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది సునీత. సో ఎల్లినో ఇటంలో ఖచ్చితంగా కరువు వస్తుందని చెప్పలేమని కూడా వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎందుకంటే హిందూ మహాసముద్ర డైపోల్, ప్రాంతీయ వాతావరణ వ్యవస్థలో సహా ఇతర వాతావరణ కారణాలు కొన్నిసార్లు ఎల్లినో ప్రభావాన్ని కూడా తగ్గించగలవు. అయితే ఈ ఏడాది పసిఫిక్ మహాసముద్రం వేడెక్కే వేగము, తీవ్రత అధికంగా ఉండటంతో జూలై, ఆగస్టు నెలల్లో వాతావరణం ఎల్నిలో ప్రభావానికి ఎక్కువగా లోనే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. పరిస్థితి కనుక ఇలాగే కొనసాగితే శక్తివంతమైనటువంటి ఎల్నినో సాధారణం కంటే తక్కువ స్థాయి ఋతుపవనాలు గమనంతో కూడినటువంటి సంవత్సరాల జాబితాలో కూడా 2026 చేరే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. సో నైరుతి ఋతుపవనాల సమయంలో ఆకాశంలో భారీ వర్షాన్ని మోసుకొచ్చేటువంటి దట్టమైన మేఘాలు కూడా కనిపించడం లేదు. సాధారణంగా వానాకాలంలో మనకు దట్టమైన మేఘాలు, చీకటి కమ్ముకున్నటువంటి మేఘాలు కూడా సాయంత్రం సమయంలో ఆకాశంలో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ మేఘాలు కూడా ఎక్కువగా కనిపించడం లేదు. ఈసారి అలాంటి మేఘాల జాడే లేదు. దేశంలోని చాలా ప్రాంతాల్లో కూడా మేఘాలు అసాధారణంగా చాలా పల్చగా కనిపిస్తున్నాయి. ఇక ఐరోపా, అమెరికా వాతావరణ సంస్థల తాజా ఉపగ్రహ చిత్రాలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీర్ఘకాలం పాటు వర్షపాతం లోటు కొనసాగుతుందనే అంచనాలు అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సునీత. ఒకసారి ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్తే కనుక యూరోపియన్ వాతావరణ ఉపగ్రహము మెటియోషాట్ IODC, అమెరికాకు చెందినటువంటి NOAA వాతావరణ ఉపగ్రహము, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందినటువంటి ఇన్సాట్ 3DS మంగళవారం తీసినటువంటి చిత్రాలను గమనిస్తే మధ్య పశ్చిమ ద్వీపకల్ప భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో కూడా దట్టమైన మేఘాలు దాదాపుగా కనిపించడం లేదు. తేమతో కూడినటువంటి మేఘాలు విస్తృతంగా వ్యాపించడానికి బదులుగా చాలా ప్రాంతాల్లో కూడా పొడిగా మేఘాలు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతం తూర్పు భారతదేశంలో కొన్ని చోట్ల మాత్రమే అక్కడక్కడ పలుచటి మేఘాలు కనిపిస్తున్నాయి. అంటే అటు అమెరికా సంబంధించినటువంటి ఉపగ్రహ చిత్రాలైనా, మన భారతదేశానికి సంబంధించినటువంటి ఉపగ్రహ చిత్రాలు తీసినటువంటి ఫొటోస్ కనుక గమనిస్తే కనుక ఎక్కడ కూడా దట్టమైనటువంటి మేఘాలు కనిపించడం లేదని కూడా అంటున్నటువంటి పరిస్థితులలో ఇక వర్షాలు పడడం మాత్రం చాలా కష్టంగానే ఉందని కూడా చెప్పవచ్చు సునీత. ఇక ఋతుపవనాల ప్రభావం గణనీయంగా బలహీనపడిందని చెప్పడానికి ఇదే సంకేతం అని కూడా వాతావరణ నిపుణులు అంటున్నారు. సాధారణంగా కనుక చూసుకుంటే ఋతుపవనాలకు ఊపునిచ్చేటువంటి కీలక వాతావరణ పరిస్థితులు చాలా బలహీనంగా ఉన్నాయి. శాటిలైట్ పశ్చిమ హిందూ మహాసముద్రంపై విస్తృతమైనటువంటి పొడిగాల్ని సూచిస్తున్నాయి. దేశ వ్యవసాయ ఉత్పత్తులు గణనీయమైనటువంటి వాటా కలిగిన మధ్య పశ్చిమ ద్వీపకల్ప భారతదేశ ప్రాంతాల్లో కూడినటువంటి ఋతుపవన ప్రధాన ప్రాంతంలో దీర్ఘకాలం పాటు సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదవుతుంది కూడా భారత వాతావరణ శాఖ IMD వెల్లడించింది. ఋతుపవనాల యొక్క వేగాన్ని గమనిస్తూ ఎల్నినో ఎఫెక్ట్ కనుక గమనించినటువంటి భారత వాతావరణ శాఖ
ఈసారి సాధారణ వర్షపాతం కంటే ఓకే. తక్కువగానే వర్షపాతం నమోదవుతుందని చెప్పినటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా రైతాంగం అయితే వర్షాలు కురవకపోవడంతో కూడా ఆందోళన చెందుతున్నట్టుంటే, మరొక వైపు హైదరాబాద్ సిటీ లాంటి ప్రాంతాల్లో మాత్రము కుండపోతగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.